ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ రాత్రి ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరొకసారి వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ రాత్రి దేవుని వాక్య భాగములు ఏదనగా సామెతల గ్రంథము 13 రెండవ వాక్య భాగము. సామెతల గ్రంథము 13 వాక్య భాగము 2. ఇక్కడ మనము చదివినట్లయితే, నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవించును. నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవించును. ఒక మనుష్యుడు మేలు అనుభవించాలి అన్నా, లేక ఒక మనుష్యుడు తన జీవితంలో కీడు అనుభవించాలి అన్నా తన నోటి మీద ఆధారపడుతుంది. తన నోటి ఫలము చేతనే ఒకడు మేలు కీడు ఈ రెండిటిని అనుభవిస్తున్నాడు. మీ కుటుంబములో, మీ జీవితంలో మీరు మేలు అనుభవించాలి అంటే అది మీ నోటి ఫలము చేతనే జరుగును. నోరు దేవుడు ఎందుకు ఇచ్చాడు? చాలామందికి తెలియదు. నోరు దేవుడు కేవలము తినుటకు మాత్రమే ఇచ్చాడు అనుకుంటారు. తినుటకు, త్రాగుటకు, మాట్లాడుటకు. కానీ దేవుడు మనం నోరు ఇచ్చేటప్పుడు దాని వెనకాల గొప్ప ఉద్దేశం ఉంది. మీరు చూడండి, సృష్టి అంతటిలోనే దేవుడు ఒక్కడే మాట్లాడగలడు. మాట్లాడే శక్తి దేవునికి తప్ప ఈ సృష్టిలో ఏ జీవరాశులకు లేదు. బైబిల్ చదివిన వారికి అర్థమవుతుంది, దేవుడు ఈ సృష్టి అంతటిని తన నోటి మాటల చేత కలుగ చేశాడు. దృశ్యమైన ప్రతిదీ కూడా, ఇప్పుడు కనబడుతున్న ప్రతిదీ కూడా దేవుడు తన నోటి మాటల ద్వారా కలుగ చేశాడు. సో బైబిల్ మనకు నేర్పే పాట ఏంటంటే, లేని వాటిని మన నోటి మాటల ద్వారా కలుగ చేయగలము. నేను మరలా చెప్తున్నాను, మీ కుటుంబములో లేని వాటిని మన నోటి మాటల ద్వారానే కలుగ చేయగలము. ఎందుకంటే మన మాటల్లో దేవుని శక్తి దాగి ఉంది. మీ కుటుంబములో ఏది లేదో అది కనిపెట్టండి. ఏది లేదని మీరు బాధపడుతున్నారో అది గుర్తించి, మీ కుటుంబంలో లేని వాటిని ఒక పేపర్లో రాసుకొని వాటిని యేసు నామమున కలుగునుగాకని ప్రకటిస్తూ ఉండండి. నేను చెప్తున్నాను, లేనిది మీ నోటి మాటల ద్వారానే యేసు నామమున మీరు కలుగ చేయగలరు. ఎందుకంటే నోటి మాటల్లో శక్తి దాగి ఉంది. దేవుడు తనలాగా మాట్లాడే శక్తి ఒక మానవుడికి తప్ప ఈ సృష్టిలో ఎవ్వరికి ఇవ్వలేదు. దేవుళ్లాగా స్వేచ్ఛ కలిగి మాట్లాడే శక్తి ఒక మానవుడికి తప్ప దేవుడు ఈ సృష్టిలో ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి మనుషులు మనం మాట్లాడుతున్న ప్రతి మాటల్లో శక్తి దాగి ఉంది. మనం మాట్లాడుతున్న ప్రతి మాటలే మన భవిష్యత్తును శపించటము, ఆశీర్వదించటము జరుగుతుందని మనుషులు నేర్చుకొని వారి వారి మాటలను జాగ్రత్తగా ఉంచినట్లయితే ప్రతి కుటుంబాలు క్షేమముగా ఉంటాయి. సో దేవుని వాక్యం చెప్తుంది, నీ నోటి ఫలము చేత, నీ నోటి ఫలము చేత నీకు మేలు కలుగును. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటలు మంచిగా ఉంటే ఖచ్చితంగా నీ కుటుంబంలో మంచిది తప్ప చెడు జరగదు.
కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు మీ నోటితో మంచి మాటలు మాట్లాడటానికి ప్రాక్టీస్ చేయండి. మీ మాటలన్నీ కూడా మంచిగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ విధంగా మీరు మాట్లాడుతూ ఉండాలి. కోపం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు మీ నోటి మాటల్లో శాపనార్థాలు రాకూడదు. మీ నోటి మాటల్లో శపించే మాటలు రాకూడదు. ఎందుకంటే మీరు పలుకుతున్న మీరు మాట్లాడుతున్న ప్రతి మాటలు అది మీరే ఒక ఫలంగా అనుభవిస్తారు. అందువలన మీరు మాట్లాడుతున్న ప్రతి మాటల మీద మీరు శ్రద్ధ ఉంచాలి, మీరు వినాలి. మీ చెవులు ఫస్ట్ ఎదుటివారు మీతో చెప్పే మాటలు కాదు, మీరు మాట్లాడుతున్న మాటలను మీరు మీ చెవులారా వినాలి. లేకపోతే ఒక్కొక్కసారి రికార్డ్ చేయండి మీ మాటలను. మీరు మాట్లాడుతున్న ప్రతి మాటలను రికార్డ్ చేసిన తర్వాత మీరు ఏ మాటలు మాట్లాడారో ఆ రికార్డింగ్ మీరు విని చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది మీ మాటల్లో ఎంత బలహీనతలు ఉన్నదో, మీ మాటల్లో ఎంత దోషం ఉన్నదో, మీ మాటల్లో ఎంత పాపం ఉంటుందో. ఈరోజు మీరు పడుతున్న ప్రతి కష్టాలకు, బాధలకు కారణము మీరు మాట్లాడుతున్న మాటలు. గుర్తుపెట్టుకోండి. కుటుంబాలు విడిపోవటానికి మెయిన్ కారణం, భార్యాభర్తలు విడిపోవటానికి మెయిన్ కారణం, పిల్లలు పాడవటానికి మెయిన్ కారణం, కుటుంబాలలో జరగవలసిన మేలులు జరగకుండా ఆగిపోవటానికి ముఖ్య కారణము మనము మాట్లాడుతున్న మాటలు. కాబట్టి మీ మాటలు జాగ్రత్తగా ఉండాలని దేవుని ఆత్మ ద్వారా మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను. బైబిల్ చెప్తుంది, నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవించును. నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవించును. సామెతలు 13:2. ఇంకొక మాట చూడండి, సామెతలు 18వ అధ్యాయము 20వ వాక్యం. సామెతలు అధ్యాయము 18:20. ఇక్కడ చదివినట్లయితే, ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును. చూసారా? ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును. నోటి ఫలము చేత మనుషుడు మేలు అనుభవించును. ఇక్కడ చూస్తే ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును. తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. దాని అర్థం ఏంటి? మీరు మాట్లాడుతున్న మాటలు మీ కడుపును కూడా నింపుతుందంట. మీ మాటలు మీకు ఆదాయము, రాబడిని తీసుకొని వస్తుంది. చూసారా? మీరు మాట్లాడుతున్న మాటల వలన మీకు ఆదాయము కలుగుతుంది, రాబడి తీసుకొని వస్తుంది. మనకు రాబడి అంటే పని చేస్తేనే కదా అని మనం అనుకుంటాం కదా. అక్కడ బైబిల్ చూడు, మీ నోటి మాటలు, మీ పెదవుల ఆదాయము చేత, మీ పెదవులు మీకు రాబడిని తీసుకొని వస్తుంది. మీ పెదవులు మీకు ధనమును తీసుకొని వస్తుంది. ఎందుకంటే మీ మాటల్లో దేవుడు అలా అద్భుతాలు నింపుతున్నాడు. ఇప్పుడు చాలామంది సింగర్లు ఉన్నారు, పాటలు పాడుతున్నారు. వారికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? వారు పాడుతున్న పాటలు. సో వారి నోటిని పాటలు పాడటానికి వినియోగించుకుంటున్నారు. ఒక్కొక్క పాటకు వారికి ఆదాయం వస్తుంది. ఆదాయం అనేది పని చేస్తేనే కాదు, గొడ్డలి పట్టుకుంటేనే కాదు, నాగలి పట్టుకుంటేనే కాదు, నీ నోటి ద్వారా కూడా ఆదాయం కలుగుతుంది. నువ్వు మాట్లాడుతున్న మాటల ద్వారా ఆదాయం కలుగుతుంది. సో నీ నోరు ధనాన్ని సృష్టిస్తుంది. నీ నోటి మాటలు ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది. సో నోరు అనేది కేవలం తినుటకు మాత్రమే కాదు, నీ నోటి ద్వారా నీ కుటుంబానికి కావలసిన ఆదాయమును సంపాదించుకోవచ్చు. బైబిల్ క్లియర్గా చెప్తుంది, ఒకని నోటి ఫలము చేత వాని కడుపు ఏమవుతుందంట? నిండుతుంది. తన పెదవుల ఆదాయము చేత వాడు ఏం పొందును? తృప్తి పొందును. ఈ చివరి రోజుల్లో చూడండి, టీచర్స్ ఎక్కువైపోతున్నారు, మోటివేషన్ స్పీకర్లు ఎక్కువైపోతున్నారు.
టీచర్లు కంటే మోటివేషన్ స్పీకర్లు ఎక్కువైపోతున్నారు. వారి మాటలు వినుటకు అనేక మంది వారికి ఎంతో ఆదాయము చెల్లిస్తున్నారు. వారి మాటలే ఎంతోమంది జీవితాల్లో మార్పును తీసుకొని వస్తుంది. నేను చెప్తున్నాను, నీ మాటలు రుచికరంగా ఉండాలి. మనం మాట్లాడుతున్న ప్రతి మాటలు వినేవారికంట వినసొంపుగా ఉండాలి. వింటున్న వారికి రుచికరంగా ఉండాలి. బాధలో ఉన్న వారికి ఓదార్పును కలిగించేటట్లుగా ఉండాలి. దుఃఖములో ఉన్నవారు సంతోషపడేటట్లుగా ఉండాలి. లేయలేని వాడు నీ మాట వినగానే వాడు లేచి పరిగెత్తేటట్లుగా నీ నోటికి నువ్వు తర్పిదివ్వాలా. నేను మరలా చెప్తున్నా, నీ నోటి మాటల చేత నీకు ఆదాయము రాబడి కలుగుతుంది. నీ నోటికి నువ్వు ట్రైనింగ్ ఇవ్వాలి. నీ నోటికి నువ్వు తర్పిది ఇవ్వాలి. నీ నోటి ఫలము చేత నీ కడుపు నిండును. దాని అర్థం ఏంటి? కడుపు నిండును అంటే దాని అర్థం ఏంటి? నీకు భోజనాన్ని తీసుకొస్తుంది, నీకు ఆహారం తీసుకొస్తుంది నీ నోటి మాటలు. నీ కుటుంబాన్ని పోషిస్తుంది నీ నోటి మాటలు. నీ నోటికి ట్రైనింగ్ ఇవ్వటం అలవాటు చేసుకో. నీ నోటికి ట్రైనింగ్ ఇవ్వటం అలవాటు చేసుకో. నీ నోటి మాటల చేత నీ కడుపు నిండుతుంది. నీ పెదవుల ఆదాయము చేత నీవు తృప్తి పొందుతున్నావు. మూడవదిగా చూడండి, సామెతలు 12:14. సామెతలు 12:14. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. ఒకడు తన నోటి ఫలముల చేత తృప్తిగా ఏం పొందుతాడంట? మేలు పొందును. ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. ఒకడు తన నోటి ఫలముల చేత తృప్తిగా మేలు పొందును. మీరు చూడండి, సొలొమోను జీవితాన్ని గమనించండి. అతని మాటలు వినుటకు ప్రపంచము నుండి జ్ఞానులందరూ వచ్చేవాళ్ళంట. ఎవరి మాటలు వినుటకు? సొలొమోను మాటలు వినుటకు. షేబా రాణి ఒట్టి చేతులతో కాకుండా విలువైన గిఫ్ట్ వరములను తీసుకొని వచ్చి సొలొమోను ఎదుట సమర్పించింది. ఎక్కడో నుండి ఆమె సొలొమోనును చూడటానికి వచ్చింది. ఎందుకు తెలిసిన? ఆయన నోటి నుండి వస్తున్న మాటలు. ఆ మాటలు వింటున్న వారికి తృప్తి కలుగుతుంది, వింటున్న వారికి నెమ్మది కలుగుతుంది, వింటున్న వారికి సంతోషం కలుగుతుందంట. సొలొమోను తన నోటి మాటల చేత తన జీవితంలో తృప్తి పొందాడు. సొలొమోను మాటల చేత అనేకులు తృప్తి పొందారు. యేసు ప్రభు ఈ భూమిలో ఉంటున్నప్పుడంట తండోపతండాలుగా వస్తారంట. ఎందుకు? ఆయన నోటి మాటలు వినటానికి. ఆయన మాట్లాడుతుంటే దయ్యములు పారిపోయేది. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మాట్లాడుతుంటే రోగులు స్వస్థత పొందేవారు. ఆయన పలకగా 4 దినములు శవముగా సమాధిలో మూలుగుతున్న లాజరు శవము తిరిగి బ్రతికిందంట. స్తోత్రం చెబుదామా? చూడు, యేసు లాజర్ లేచిరా అనగానే శవం లేచి వచ్చింది. ఎందుకంటే ఆయన మాటల్లో శక్తి ఉందని ఆయనకు తెలుసు. అందుకే తన మాటలను జాగ్రత్తగా వినియోగించాడు. ఆయన ఏమన్నాడు తెలిసిన? నా అంతటా నేను ఏది మాట్లాడలేదు, తండ్రి నాలో నుండి మీతో మాట్లాడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఏ మాటలు తనలో నుండి మాట్లాడాడో అదే మాటలను యేసు పలికాడు. మీరు నేర్చుకోండి, దేవుని మాటలే మీరు పలికితే, దేవుని మాటలే మీ నోటితో ఉచ్చరిస్తే మీ జీవితంలో గొప్ప మార్పును చూస్తారు. స్తోత్రం చెప్పండి. మీ సొంత మాటలు కాదు, మీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. ఆయన మీలో ఉండి మీ నోటి ద్వారా మాట్లాడాలని కోరుతున్నాడు. మీ నోటిని బూరగా వాడుకుంటాడు. మీ నోటిని ఆయుధముగా వాడుకుంటాడు. మీ నోటి ద్వారా రోగులతో, మీ నోటి ద్వారా పాపులతో, మీ నోటి ద్వారా జీవము లేని ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వారు బాగుపడతారు. అందుకనే మీ నోటిని దేవునికి సమర్పణ చేసుకోండి.
మీ నోటిని దేవునికి సమర్పణ చేసుకోండి. ఎందుకంటే మీ నోరు దేవునికి కావాలి. మీ నోటి ద్వారా దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. మీ నోటి ద్వారా మీ జీవితంలో గొప్ప క్రియలు చేయాలనుకుంటున్నాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవా, ఈ నోటిని మీకు సమర్పిస్తాను, మీరు వాడుకోండి. నీ మహిమార్థమై, నీ రాజ్యము కొరకు, నీ పని కొరకు, నీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఈ నోటిని మీరు వాడుకోండి. దేవుని బిడ్డలైన మనము ప్రార్థనలు చెయ్యాలి. సామెతలు 18:21 ఇక్కడ చూడు. సామెతలు 18:21 ఎంత చక్కని మాట. ఈ మాటను అండర్లైన్ చేయండి. అద్భుతమైన మాట. జీవ మరణములు నాలుక వశము. స్తోత్రం చెప్దామా? ఏ వశం అంట? జీవ మరణములు ఏ వశం అంట? నాలుక. అంటే నీ నాలుక వశములో ఉంది. జీవ మరణములు నాలుక వశము. దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. దాని యందు అది జీవమైన మరణమైన మీరు దేని మీద ఇష్టపడతారో దాని ఫలమును మీరు తింటారు. సో జీవ మరణములు నీ నాలుక వశము. నన్ను చూడండి, అది ఆరోగ్యమైన అనారోగ్యమైన నీ నాలుక వశములో ఉంది. అది బలమైన బలహీనతైన నీ నాలుక వశములో ఉంది. అది జీవమైన మరణమైన ఎక్కడ ఉందంట? నీ నాలుక వశములో ఉంది. లేమియు కలిమియు నీ నాలుక వశములో ఉంది. ఐశ్వర్యము దారిద్ర్యము ఏ వశం ఉందంట? నాలుక వశం. ఎప్పుడైనా చూడండి, నీ నాలుకను వినియోగించటం కూడా నేర్చుకోవాలి. దేవుడు నాలుక మాట్లాడటానికి, రుచి చూడటానికి ఇచ్చాడు. మనం ఎక్కువగా రుచి చూడటానికి వినియోగిస్తున్నాం, కానీ మన జీవితానికి మేలులు కలిగించేటట్లుగా మన నాలుకతో, మన నోటితో మాట్లాడటానికి మాత్రము మనము తర్పీది ఇవ్వలేకపోతున్నాము. జీవ మరణము నీ నాలుక వశములో ఉన్నది. సంగమ గుర్తుపెట్టుకో. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట నీ జీవితంలో నెరవేరుతుంది. నేను మరలా చూడండి, నీ మాటలు నెరవేరుతున్నాయి. నీ మాటలే నెరవేరుతాయి అంట. నీ మాటలే నీ భవిష్యత్తును నీ నోటి మాటలే నెరవేరుస్తుందంట. కాబట్టి మీరు తెలిసి తెలియక, మా ఇంటి పరిస్థితి బాగులేదు, మా పిల్లల పరిస్థితి బాగులేదు, నా జీవితం బాగులేదు, ఇటువంటి మాటలు మాట్లాడటము మీరు ఆపివేయండి. బాగులేదు, కుటుంబములో లేదు, అది లేదు, ఇది లేదు, ఇలాంటి మాటలు మానివేయండి. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మీ ఇంటిలో ఏది లేదని మీరు మాట్లాడుతున్నారో అది స్థిరంగా ఇంట్లో ఉండలేకపోతుంది. మరలా చెప్తున్నా, నీ నాలుక వశం నీ మాటల్లోనే ఉంది. నువ్వు మాట్లాడుతున్న మాటల్లోనే నీ ఇంట్లో దారిద్ర్యాన్ని సృష్టించవచ్చు. నువ్వు మాట్లాడుతున్న మాటల ద్వారానే నీ ఇంట్లో ఐశ్వర్యాన్ని సృష్టించవచ్చు. నీ శరీరములో ఆరోగ్యాన్ని, అనారోగ్యాన్ని నీ మాటల ద్వారానే. కేవలం నీ మాటలు. నీకు చెప్తున్నా, మాటల్లో శక్తి దాగి ఉంది. ప్రతిరోజు నువ్వు ఏ మాటలు మాట్లాడతావో ఆ మాటలు నీ కుటుంబంలో, నీ ఇళ్లలో నువ్వు అనుభవిస్తూ ఉంటావు. ఈరోజు నీ ఇంటిలో ఉన్న బాధకు కారణం ఏంటో తెలిసిన? నీ మాటలు. నీ ఇంట్లో డబ్బులు లేకపోవటానికి కారణం ఏంటి తెలిసిన? నీ మాటలు. నీ శరీరములో ఆరోగ్యము లేకపోవటానికి కారణం ఏంటి తెలిసిన? నీ మాటలే. సో నీ మాటలు మారాలి. ఎందుకంటే నీ మాటల్లో జీవం అంటే లైఫ్. గుర్తుపెట్టుకోండి, జీవము అంటే లైఫ్ అంటారు. మరణము లేనిది. మరణము అంటే జీవము లేనిది. నీ మాటలు చూడు, మా ఇంట్లో డబ్బులు లేవు, మా ఇంట్లో కష్టాలు, మా ఇంట్లో బాధలు, మా ఇంట్లో గొడవలు, మా ఇంట్లో ఆనందమే లేదు, మా ఇంట్లో సంతోషమే లేదు, నెమ్మది లేదు. నువ్వు మాట్లాడుతున్న దాని వలన మీ ఇంటిలో డబ్బులు రావటం జరగదు, మీ ఇంటిలో నెమ్మది రావటం జరగదు. ఎందుకంటే నీ మాటలు నీ ఇంటిలోనికి మంచిది రానియకుండా అడ్డుపడుతుంది.
మనం మాట్లాడుతున్న ప్రతి మాటలంట, నన్ను చూడండి, మన ఆలోచనలో పుడుతుందంట. మాటలు ఎక్కడ పుడుతుంది అంటే ఆలోచనలో. ఆలోచనలు ఎక్కడ పుడుతుంది అంటే మనస్సులో. గుర్తుపెట్టుకోండి, మనస్సు అనేది ఒకటి ఉంది మనకి. అది అదృశ్యమైన ఒక అవయవం, కంటికి కనబడదు. మనకు దేవుడిచ్చిన గొప్ప అవయవములో ఒకటి మనస్సు, మైండ్ అంటారు. ఈ మనస్సులో 24 గంటలు ఆలోచనలు పుడుతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి. ఆలోచనలు పుట్టే స్థలము మనస్సు. మాటలు పుట్టే స్థలము నీ ఆలోచనలు. సో మనస్సులో ఆలోచన పుడుతుంది. ఆ ఆలోచనలు మాటలుగా మారి నీ నోటి ద్వారా బయటికి వస్తుంది. అర్థమైంది నేను చెప్పింది? నీ ఆలోచనలు పుడుతున్నాయి, లోపల పుడుతుంది. ఆ ఆలోచనలే నీ నోటి మాటలుగా బయటికి వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, నా మనసులో ఒక ఆలోచన ఉంది అంటున్నాను. అది ఏంటో మీ అందరికీ తెలీదు. మరి నా మాటల ద్వారా మీకు చెప్పినప్పుడు ప్రతి ఆలోచనలు నా నోటి మాటల ద్వారా బయటికి వస్తుంది. మీకు అర్థమైందా? ప్రతి ఆలోచనలు బయటికి రావట. చెప్పండి, ప్రతి ఆలోచనలు నోటి ద్వారా. నువ్వు మాట్లాడకపోతే నీ ఆలోచనలు నీ మనసులోనే ఉంటుంది. నువ్వు మాట్లాడుతున్నావు కనుక ప్రతి ఆలోచనలు బయటికి వస్తున్నాయి. యేసు అదే చెప్పాడు, లోపల నుండి వచ్చు ప్రతి ఆలోచనలు మనిషిని అపవిత్రముగాను లేక పవిత్రముగాను లేక ఆరోగ్యముగాను లేక అనారోగ్యముగాను చేస్తుందంట. ఎక్కడి నుంచి వచ్చేది? నీ నోటిలో నుండి వచ్చే మాటల వలన. నీ మాటల వలన నువ్వు ఆరోగ్యంగా ఉండగలవు, నీ మాటల వలన నువ్వు అనారోగ్యంగా ఉండగలవు. కానీ ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ ఆలోచనలు, నీ థాట్స్ అన్నమాట. నీ మైండ్లో పుట్టే ఆలోచనలు. అది ఊపుకుతూ ఉంటుందంట మనసులో. ఆలోచనలు అంట ఊరుతూ ఉంటుందంట ఓటలాగా. 24 hours ఆలోచనలు వస్తూ ఉంటాయంట, వస్తూ ఉంటాయంట, వస్తూ ఉంటాయి. ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత. ఆ ఆలోచనలు నీ నోటి మాటలుగా నీ నోటి ద్వారా ఈ ప్రపంచానికి వినబడుతుంది. కాబట్టి నీ ఆలోచనలు ఎలా ఉండాలంటే, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను బాగున్నాను, నేను దేవుని బిడ్డను, నేను క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నాలో నివసిస్తున్నాడు, నేను క్రీస్తు నందును క్రీస్తు నాయందును ఏకమై ఉన్నాం, ప్రభు నాలో ఉన్నాడు, నాకు ఏ కీడు రాదు, నా కుటుంబానికి ఏ కీడు రాదు. ఈరోజు సాయంత్రంలోపు నా చేతికి ఖచ్చితంగా రాబడి వస్తుంది. జనముల ఐశ్వర్యము నా చేతికి వస్తుంది. జనములు నా యొద్దకు వస్తారు. జనములు నా వెలుగు కాంతికి వచ్చేదరు. అధికారులు, రాజులు నా సన్నిధికి వచ్చేదరు. ఈ మాటలన్నీ దేవుని మాటలు. ఈ దేవుని మాటలను నేనేం చేస్తున్నానంటే, ధ్యానం చేయటం వలన, ఆలోచించటం వలన నా సొంత మాటలుగా నేను మాట్లాడుకుంటున్నాను. మీ కుటుంబాలు బాగుండాలంటే నేను చెప్తున్నాను, లేదు అన్న మాటను వినియోగించవద్దు. నన్ను చూడండి, మీ ఇంట్లో ఏది లేదో అది ఉన్నట్లుగా మాట్లాడటం నీ నోటికి ట్రైనింగ్ ఇవ్వు. దేవుడు ఎలాంటి వాడో తెలుసునా? లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేవాడంట. స్తోత్రం చెప్పండి. మనం ఏంటంటే ఉన్న వాటిని, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా శరీరంలో బలహీనత ఉంది. నేను ఎలా మాట్లాడతానంటే, నాకు బలహీనత ఉంది, నాకు షుగరు ఉంది, నాకు ఫైల్స్ ఉంది, మా కుటుంబంలో గొడవలు ఉన్నాయి, మా కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. సో నేనేం చేస్తున్నాను? ఇలాంటి రోగాలు, దారిద్ర్యము, అనారోగ్యాలు ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయని మాట్లాడుతున్నాను. అలా మాట్లాడటం వలన రోగాలు మన ఇంట్లోనే ఉండిపోతాయి, షుగరు మన శరీరంలోనే ఉండిపోతాయి,
బలహీనతలు మనలోనే ఉండిపోతాయి, గొడవలు మనలోనే ఉండిపోతాయి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, మన నోటి మాటల ద్వారా అవి పోకుండా మన ఇంట్లోనే ఒక బంధువులాగా, గెస్టులాగా ఉంచుకుంటున్నాం. అలా మాట్లాడకూడదు. మీరు ఎలా మాట్లాడాలంటే, మీ ఇంట్లో ఏది లేదో చూడు, మీ ఇంట్లో డబ్బులు లేవా, అప్పుడు ఎలా మాట్లాడాలంటే దేవుళ్ళలాగా మాట్లాడటం నేర్చుకో. ఎలా మాట్లాడతాడు దేవుడు? లేని వాటిని ఉన్నట్లుగా మాట్లాడతాడంట. స్తోత్రం చెప్పండి. మీ ఇంట్లో డబ్బులు లేవు, దేవుడైతే ఎలా మాట్లాడతాడంటే ఉంది అని మాట్లాడతాడు. స్తోత్రం చెబుదామా? నీ శరీరములో ఆరోగ్యము లేదు, దేవుడైతే ఎలా మాట్లాడతాడు? నా శరీరములో ఆరోగ్యము ఉంది, నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఇప్పుడు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, నెమ్మది లేదు, సమాధానం లేదు. దేవుడైతే నీ ఇంట్లో ఉంటే ఎలా మాట్లాడతాడు? ఇప్పుడు నా ఇంట్లో నెమ్మది ఉంది, ఇప్పుడు నా ఇంట్లో సమాధానం ఉంది. పక్కన వాళ్ళు ఉంటారు, అదేంటి అక్కడ గొడవలు జరుగుతుంది కదా, ఐక్యత లేదు, అక్కడ సమాధానం లేదు. ఈ వ్యక్తి ఏంటి సమాధానం ఉందంటున్నాడు, ఈ వ్యక్తి ఏంటి గొడవలే లేవంటున్నాడు. ఎందుకంటే మన ఇంట్లో ఉండేదానిని బట్టి మనం బ్రతకకూడదు. మన ఇంట్లో ఏది లేదో దానిని నోటి మాటలతో కలగజేయాలి మనము. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? యేసు ప్రభు ఒకరోజు యాయీరు అనేవాని ఇంటికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు యాయీరు కుమార్తె చనిపోయి ఉంది. పాప చనిపోయింది. మీకు తెలుసు, చనిపోయిన ఇల్లు ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు, నేను చెప్పవలసిన పని లేదు. చనిపోయిన ఇంటికి రాగానే ప్రజలందరూ గొల్లని శబ్దముతో ఏడుస్తున్నారు, ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు. ఆయన నేరుగా లోపలికి వెళ్ళగానే ఏడుస్తున్న వారిని చూసి, ఎందుకు ఏడుస్తున్నారు? పాప నిద్రిస్తుంది కదా అన్నాడు. అర్థం చేసుకోండి, పాప అక్కడ నిద్రిస్తుందా, చనిపోయిందా? నిద్రించడం అంటే ఏంటి? నిద్రపోయే వాళ్ళు ఖచ్చితంగా ఏమవుతారు? లేస్తారు. సో ఆయన ఆలోచన చూడు, ఆయన ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. పాప నిద్రిస్తుంది, పాప లేస్తుంది, అలా మాట్లాడుతున్నాడు. అందుకు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు తెలిసిన? పాప చనిపోతే ఇతడేంటి ఇలా మాట్లాడుతున్నాడని ఏడుపును ఆపి ఈయన మాటలను బట్టి నవ్వుతున్నారంట. కానీ అక్కడ ఏం జరిగిందో తెలిసిన? నేరుగా లోపలికి వెళ్ళి ఒక నిద్రపోయే బిడ్డను లేపినట్లు లేపాడు. స్తోత్రం చెప్పండి. ఎలా లేపాడు? నిద్రపోయే బిడ్డను, తబిత లే అన్నాడు ఒక్క మాటతో. ఆమె లేచి వచ్చేసింది. సో ఆయన తన నోటి మాటల ద్వారా చనిపోయిన బిడ్డను లేపాడు. జస్ట్ నోటి మాటలు, మంత్రాలు చేయలేదు, అక్కడ ఉపవాసాలు ఉండలేదు, ఆయన మోకాల మీద గంటల తరబడి ప్రార్థన చేయలేదు. గదిలోకి వెళ్ళాడు, చిన్నదానా లై అన్నాడు. ఒక్క మాట. ఎందుకంటే ఆయన మైండ్లో ఆలోచన ఉంది, ఆ బిడ్డ చనిపోలేదు, నిద్రపోతుంది. చనిపోయిన బిడ్డను నిద్రపోతున్నట్లుగా ఆయన ఆలోచిస్తున్నాడు. నేను చెప్తున్నాను, ఇదే జీవితం. గుర్తుపెట్టుకోండి, నీ కంటికి కనబడుతున్న దానిని బట్టి బ్రతకవద్దు. నీ కంటికి కనబడుతున్న దానిని బట్టి బ్రతకవద్దు. నీ కంటికి కనబడుతున్న దానిని బట్టి బ్రతకవద్దు. ఇందులో రాయబడిన బట్టి బ్రతకటం అలవాటు చేసుకోండి. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలను బట్టి బ్రతకటం అలవాటు చేసుకోండి. యేసు ప్రభు కనబడుతున్న ఈ ప్రపంచాన్ని చూసి బ్రతకలేదు, కంటికి కనబడుతున్న దృశ్యాలను బట్టి బ్రతకలేదు, లోకములో ఉన్న వాటిని బట్టి బ్రతకలేదు. తన్ను గురించి లేఖనములలో రాయబడిన వాటి ప్రకారముగా బ్రతికాడు. అందుకే చెప్పాడు ఆయన, ఇలా రాయబడి ఉన్నది, ఇట్ ఈస్ రిటన్. రాయబడినట్లు బ్రతికాడు. మీ గురించి ఇందులో రాయబడి ఉంది. మీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, నీ రాబడి గురించి, వారి భవిష్యత్తు గురించి ఇందులో రాయబడి ఉంది. ఇందులో రాయబడిన దానిని నువ్వు చదువు, తెలుసుకో. ఫస్ట్ తెలియకపోతే నీ శక్తి ఏంటో, నీ బలం ఏంటో నీకు తెలియదు. ఇందులో రాయబడింది నీకు తెలియాలంటే చదవాలి. చదవకుండా దేవుని మాటలు నీకు తెలియదు.
దానియేలు చదివాడు. చదివిన దాని వలన ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఆ ఇర్మియా గ్రంథాన్ని చదివిన దాని వలన ఆయనలో ఒక ప్రశ్న కలిగింది. 70 సంవత్సరములు ఎప్పుడు? 70 సంవత్సరములు అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? మెస్సియా రాకడ ఎప్పుడు? ఆయనలో ఆలోచన కలిగింది. వెంటనే 9 దినములు ఉపవాసములోనే ఉన్నాడు. అప్పుడు మికాయేలు వచ్చి మర్మమును బయలుపరిచాడు. కారణం ఏంటి? దానియేలు చదవటం వలన. ఈరోజు దేవుని బిడ్డలు చదవలేకపోతున్నారు పరిశుద్ధ గ్రంథమును. పరిశుద్ధ గ్రంథమును చదవండి. ఇందులో నీ జీవితము, నీ బతుకు, నీ భవిష్యత్తు, నీ పిల్లలు, నీ కుటుంబము, నీ నిత్యత్వం ఇందులో రాయబడి ఉంది. నేను చెప్తున్నా, నీ గురించి బైబిల్లో రాయబడి ఉంది అంటున్నాను. ఇందులో రాయబడినట్లు నువ్వు బ్రతుకు, ఇందులో రాయబడినట్లు మాట్లాడు, ఇందులో రాయబడినట్లు నమ్మి మాట్లాడు. నేను అలాగనే ప్రాక్టీస్ చేస్తున్నాను. జనములు నా యొద్దకు వచ్చెదరు, జనముల ఐశ్వర్యము యేసు నామమున నా యొద్దకు వచ్చెదరు, రాజులు నా వెలుగు కాంతికి వచ్చెదరు, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందితో సమానం. నేను 1000 మందితో సమానం. నేను యేసు నామమున బలమైన జనముగా మారుతాను, బలమైన జనముగా మారుతాను. నా గురించి అలా రాయబడి ఉంది ఇందులో. నేను క్రీస్తులో ఉన్నాను. క్రీస్తును గురించి వినండి, క్రీస్తును గురించి ఏ మాటలు రాయబడి ఉందో ఆ మాటలన్నీ క్రీస్తులో ఉన్న వారికి వర్తిస్తుంది. నేను అబ్రహాము సంతానము, అలా రాయబడి ఉంది. నేను అబ్రహాము యొక్క వారసుని, అలా రాయబడి ఉంది. నేను అబ్రహాము యొక్క బిడ్డను, అలా రాయబడి ఉంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, అలా రాయబడి ఉంది. కనుక నా చేతికి ఐశ్వర్యమే వస్తుంది. నేను దేవుని చేత ఆశీర్వదించబడ్డాను. ఆ ఆశీర్వాదం నాకు ఐశ్వర్యం ఇచ్చును. ఐశ్వర్యం, నా చేతి నిండా డబ్బులు వచ్చును, ఐశ్వర్యం వచ్చును, లక్షలు కోట్లు ఐశ్వర్యం వచ్చును. సిగ్గుపడను చెప్పటానికి. లైవ్లో చూస్తున్నా పర్వాలేదు, ఎంతమంది నవ్వినా పర్వాలేదు, నాకు సిగ్గుంటుంది. ఎందుకంటే నేను నమ్ముచున్నాను నా గురించి రాయబడిన ఈ మాటలను. అర్థం చేసుకో సంగమా, నీ గురించి రాయబడి ఉంది ఈ పరిశుద్ధ గ్రంథములో. రాయబడిన మాటలను చదవండి, కంఠస్థం చెయ్యండి, మీ నోటితో పలుకుతూ ఉండండి. అద్భుతాలు జరుగుతాయి. నేను ఎదురు చూస్తున్నాను, నెలకు లక్షల్లో ఆదాయం ఎదురు చూస్తున్నాను. జరుగుద్దా? ఈజీగా జరుగుద్ది, అనుమానం లేదు. విన్నాం కదా, నీ పెదవులు నీకు ఆదాయము కలిగిస్తుంది. నేను చెప్తాను, యేసు నామమున కలుగునుగాక. అదే నాకు దేవుడు నేర్పాడు. సృష్టిని దేవుడు ఎలా కలగజేశాడు? వెలుగు కలుగునుగాక అన్నాడు. చీకటిని వెలుగు నుండి వేరు చేయబడునుగాక అన్నాడు. దేవుడు నోటి మాటలతో ఎలా కలగజేశాడో మనమందరం దేవుని బిడ్డలం. దేవుని యొక్క DNA కలిగి ఉన్నాము కనుక మనము కూడా దేవుల్లాగా మాట్లాడాలి. ఎలా? కలుగునుగాక యేసు నామమున. ఈ నెలకు 2 లక్షలు కాదు, 5 లక్షలు కాదు, కోట్లు కాదు, 15 ఎకరాలు కాదు, 1000 ఎకరాలు కాదు, కలుగునుగాక యేసు నామమున. మనం ఏది పలుకుతామో అది ప్రత్యక్షత అవుతుందట. చేతులెత్తి స్తోత్రం చెప్తామా? చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి, మనం ఏది పలుకుతామో అదేమవుతుందంట? ప్రత్యక్షత అవుతుంది. ఎందుకంటే బైబిల్ అలా రాయబడింది. ఒకని నోటి మాటల చేత వాని కడుపు నిండును, తన పెదవుల చేత, తన పెదవుల ఆదాయము చేత వాడు ఏమవుతాడంట? పెదవులు, నీ మాటలు, పెదవులు నీ నోటి నుండి వస్తున్న నీ మాటల ద్వారా నువ్వు తృప్తి పొందుతావు. నోటితో సృష్టించండి. నేను చెప్తున్నా, నోరే దేవుడు వాడుకున్నాడు సృష్టిని కలగజేయటానికి. మీరు బైబిల్ చదివి చూడు. దేవుడు తన నోటి మాటల చేత ఈ సర్వమును సృజించాడంట. సర్వం, సూర్య చంద్ర నక్షత్రాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? నోటి మాటల ద్వారా. సూర్యుడు కలుగునుగా కన్నాడు, వచ్చింది. చంద్రుడు, ఒక చంద్రుడా? ఎన్నో ఉన్నాయి. ఒక చంద్రుడు సూర్యుడి కంటే గొప్పదంట. అలాంటి చంద్రుడు అనేది ఒకటి, ఈ నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి.
నక్షత్రాలు ఎన్నో, ఒక్కొక్క నక్షత్రం భూమి కంటే సూర్యుడి కంటే పెద్దదట. అలాంటి నక్షత్రాలను జస్ట్ నోటితో కలగజేశాడు. దాని అర్థం ఏంటి? ప్రతిదీ దేవుడు దేనితో కలగజేశాడు? నోటి ద్వారా. సో దేవుడే నోటిని సృష్టిని కలగజేయటానికి వినియోగించినప్పుడు మన ఇంట్లో లేని వాటిని కలగజేయటానికి మనం ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదు? కలుగునుగాక గర్భఫలము, కలుగునుగాక యేసు నామమున స్వస్థత, కలుగునుగాక యేసు నామమున చీకటి యేసు నామమున నీకు ఆజ్ఞాపిస్తున్నాను పో. అట్లా రోగమా యేసు నామమున నీకు ఆజ్ఞాపిస్తున్నాను పో. నీ నోటి మాటల ద్వారా దయ్యములను వెళ్ళగొట్టు, రోగములను వెళ్ళగొట్టు. స్వస్థత మనం కనులారా చూస్తామంట. చెప్పండి, జీవ మరణములు దేని వశములో ఉన్నది? మాట్లాడాల. జీవ మరణములు దేని వశములో? ఎవరో ఒకరి చేతి, ఎక్కడో ఒక పాస్టర్ గారి వశమా, లేకపోతే ప్రవక్తల వశమా? కాదు. జీవ మరణములు నీ నాలుక వశము. నీ నాలుక నువ్వు ప్రాక్టీస్ చేయి, నువ్వు వాడు. నీలో క్రీస్తు ఉన్నాడు, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. రాయబడిన వాక్యములు నీ చేతిలో ఉన్నది. కంఠస్థం చేయి. దేవుని వాక్యముతో నీ మనస్సును, దేవుని వాక్యముతో నీ ఆత్మను నింపుకో. మాట్లాడు. దేవుని మాటలను స్వరమెత్తి మాట్లాడు. నోటితో మాట్లాడు, శబ్దముతో మాట్లాడు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు చీకటి పారిపోతుంది. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ చుట్టూ వెలుగు ఆవరిస్తుంది. నేను అదే చెప్తున్నా, నోటిని వాడుకోండి దేవుని పని కొరకు. దేవుని స్తుతించటం, దేవుని మహిమపరచటం, నీ కుటుంబంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయటానికి నీ నోటిని ఒక ఆయుధముగా వాడుకో. లేచి నిలబడదాం. ఈ రాత్రి విన్న ఈ అద్భుతమైన మాటల కొరకు కొద్ది క్షణం 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం, స్తుతించుదాం. కొద్ది క్షణము స్తుతించండి ప్రతి ఒక్కరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. స్తుతించండి దేవుని బిడ్డలు, స్తుతించండి. హల్లెలూయా. స్తుతించండి. ఎవరు మౌనంగా ఉండదు. కొద్ది నిమిషాలు స్తుతించండి దేవుని బిడ్డలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవానికే వందనాలు, వందనాలు, వందనాలు. స్తోత్రం. ఈ రాత్రి జరిగిన కోడికను బట్టి స్తోత్రములు ప్రభువా. ఎంతమంది లైవ్లో చూస్తున్నారు వారందరిని బట్టి స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు యేసు నామమున జరుగును గాక. ప్రతి కుటుంబములలో యేసు నామమున వెలుగు కలుగును గాక. ప్రతి కుటుంబములో యేసు నామమున ఐశ్వర్యము కలుగును గాక. ప్రతి కుటుంబములో యేసు నామమున ఆశీర్వాదము కలుగును గాక. ప్రతి కుటుంబములో యేసు నామమున ఆరోగ్యం, స్వస్థత కలుగును గాక అని ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. రిబలరా షందరా మమ. ప్రతి కుటుంబములో మేలులు జరుగును గాక. ప్రతి కుటుంబములో అద్భుతాలు జరుగును గాక. యేసు నామమున, యేసు మహిమార్థమై అద్భుతాలు జరుగును గాక అని ప్రకటన చేస్తున్నాము తండ్రి. ఈ రాత్రి వచ్చిన ప్రతి బిడ్డలను బట్టి నేను స్తుతిస్తున్నా. చక్కని మాటలు వినుటకు మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకే వందనములు. పాటలు పాడిన నీ బిడ్డలందరిని బట్టి నేను స్తుతిస్తున్నా. జరిగిన ప్రార్థనల సమయంలో, విజ్ఞాపన సమయంలో నీ సన్నిధిని బట్టి నేను స్తుతిస్తున్నాం. తిరిగి వెళ్తున్నప్పుడు మీరు తోడుగుండండి. ఈ రాత్రి లైవ్లో చూస్తున్నవారు, వింటున్న వారందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను. వారందరి జీవితములో అద్భుత ఆశ్చర్య కార్యాలు యేసు మహిమార్థమై జరుగునుగాకని ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. వారు సాక్ష్యం చెప్పినట్లుగా అద్భుతాలు జరిగించమని, మరలా శనివారపు ఆరాధనను, ఆదివారం జరుగుతున్న ఆరాధనను, శుక్రవారం జరుగుతున్న స్త్రీల కూడికను ఆశీర్వదించండి. క్రమక్రమముగా ఈ పరిచర్యను
మీరు విస్తరింప చేస్తున్నందుకు స్తోత్రం. అనేకులను తీసుకొని వస్తున్నందుకు స్తోత్రం. సంఘములు గొప్ప కార్యాలు జరుగుతున్నందుకు స్తోత్రం. లక్షల కొలది ఆదాయమును మీరు ఇస్తున్నందుకు స్తోత్రములు తండ్రి. మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు తండ్రి. బలము శక్తిని ఇచ్చినందుకు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఇంకను ఈ రాజ్యమును నూరంతలుగా విస్తరింప చేస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసం కూడి వచ్చిన మనకును, లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డలకును తోడై ఉండి నడిపించును గాక.